అహింస ఇది మనము అలవర్చుకోవాలి. చూడండి, మనకు తెలియకుండా ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటాం. అయ్యో! వాడు అట్లంట, ఇట్లంట. సో, తెలిసి అంటే అక్కడ ఎరుక లేకుండా చేస్తాం. తెలియకుండా కాదు, ఎరుక లేకుండా చేస్తూ ఉంటాం. మనకెందుకు చెప్పండి? మూడో వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాం. వాళ్ళ ముందర మాట్లాడము. వాళ్ళు లేనప్పుడైతే మాట్లాడుకుంటాం. ఆ రోజు ఇలా అన్నాడు, ఆ రోజు ఇలా చేశాడు. ఇంకా గతం గురించి ఎవరైనా గతంలో ఏదైనా టక్కని ఎవరైనా ఎత్తించారనుకోండి, ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం దాంట్లో. అవును, ఆ రోజు నాకు ఇలా చేశారు. నాకు ఇలా బాధ పెట్టారు. ఇలా జరిగింది, అలా జరిగింది. ఇంక వదలం అసలు. దానికి ఎన్నో విషయాలు యాడ్ చేసి మరీ చెప్తాం. అంటే అక్కడ చూడండి, ఎరుక లేకుండా మనం జీవిస్తున్నాం. మనకు తెలియడం లేదు మనం ఏం చేస్తున్నామో, మన నోటి నుంచి ఎటువంటి మాటలొస్తున్నాయో. పోనీ అక్కడ ఆ మాటలేమైనా అవసరమా? ఎప్పుడో జరిగిపోయాయి. గతం గతహ అయిపోయింది. దాన్ని అక్కడ గతహ అంటే అక్కడ వదిలేయాలి మనం దాన్ని. కానీ మనం పట్టుకొని వేలాడుతూ ఉంటాం. వదలము. ఆ భారాన్ని లోపలేసుకొని మోస్తూ ఉంటాం మనం. ఇవే మనకు పెద్ద దుఃఖాన్ని కలిగిస్తాయి అసలు. పోనీ అవేమన్నా మంచి విషయాలా? మనకేమన్నా అభ్యుదయాన్ని కలిగిస్తాయా? మనకేమన్నా నిశ్రేయస్సును కలిగిస్తాయా? పనికిరాని మాటలు. దానివల్ల ఇంకా దుఃఖాన్నే పొందుతాం. అవన్నీ ఎప్పుడో జరిగినవి గుర్తు చేసుకొని కూడా మళ్ళా అక్కడ బాధొస్తుంది. దుఃఖమొస్తుంది. కోపమొస్తుంది. ద్వేషమొస్తుంది. ఇవన్నీ కలుగుతాయి. వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మన ఎదుగుదల ఏమైనా జరుగుతుందా? ఏమీ జరగవు. మన ఎదుగుదల ఉండదు. ఇంకా మనము కిందికి దిగజారిపోవడం ఉంటుందన్నమాట. ఇంకా మనం దుఃఖాన్నే పొందుతాం. ఒక్క ప్రయోజనం కూడా దానివల్ల ఉండదు. కానీ మనకి ఎంత ఇష్టం అంటే, ఏమో ఇంకా ఎవరైనా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే చెవులు రెక్కించుకొని వింటాం. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా వింటాం. అవునా! అలా జరిగిందా? ఇలా జరిగిందా? చూడండి, మనం మాట్లాడే మాటల్లో ఎన్ని మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. పనికొచ్చే మాటలు చాలా తక్కువగా ఉంటాయి. అది గమనిస్తే మనకు అర్థమవుతుంది. అవి ఎంత మాత్రం మనకు ఉపయోగపడుతున్నాయి. ఎంత మాత్రం మనం మాట్లాడిన మాటల వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడతామో తెలీదు. అన్‌లిమిటెడ్ డేటా ఇప్పుడు. ఇంతకుముందయితే నిమిషానికి క్యాల్కులేషన్. ఒక నిమిషం మాట్లాడితే ఇంత ఇంత మనీ, ఇంత పైసా కట్ అయిపోతూ ఉండేది. అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అమ్మా 5 నిమిషాలు అయిపోయిందా? ఇంత డబ్బులు కట్ అయిపోతుంది. సరేలే, ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రం మాట్లాడి పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడినా, మాట్లాడకపోయినా ఆ డబ్బులు కట్టాల్సిందే. అన్‌లిమిటెడ్. కాబట్టి ఫోన్ ఎత్తితే దాంట్లో పనికిరాని మాటలే ఎక్కువుంటాయి. అనవసరమైన మాటలే ఎక్కువుంటాయి. ఏమంటే ఏమంటే ఇక్కడ నేను కూర్చున్నాను అది చెప్పాలి. నేనిక్కడ దగ్గొచ్చింది అది చెప్పాలి. నాకు తలనొప్పొచ్చింది అది కూడా చెప్పేయాలి అందరికి. అవేమన్నా అవసరమా చెప్పండి? అక్కర్లేని మాటలు, అనవసర మాటలు ఎక్కువ పెంచుకుంటున్నాం మనం. మనం సాధన చేస్తున్నది ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నాం? ఎందుకు ఆధ్యాత్మికతలోకొచ్చాం? నన్ను నేను తెలుసుకోవడం కోసం. అన్నింటి నుంచి ముక్తిని పొందడం కోసం. లిబరేట్ అవ్వడం కోసం. అన్‌టచ్డ్‌గా ఉండడం కోసం. డిటాచ్డ్‌గా జీవించడం కోసం. నా వాస్తవ స్థితిని తిరిగి పొందడం కోసం. నా సహజ స్థితిని మళ్ళా తిరిగి పొందడం కోసమే ఈ సాధనలు ఇవన్నీ చేస్తున్నాం. ఈ సత్సంగాలు, సజ్జన సాంగత్యాలు ఇవన్నీ ఎందుకు అంటే, మన వాస్తవ స్థితిని ఎరుక తెచ్చుకోవడం కోసం. సో, ఆ ఎరుకను పెంచుకుంటూ మన స్థితిని తిరిగి మనం పొందడం కోసం. కానీ మనకు తెలియకుండా మళ్ళా ఇక్కడ స్ట్రక్ అయిపోతున్నాం. విషయాల్లో స్ట్రక్ అయిపోతున్నాం. మనకక్కడ మనం స్ట్రక్ అయిపోతున్నామనే ఆ అవేర్‌నెస్ కూడా మనకు లేదు. ఏదో విషయాలు ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఎవరైనా ఏదైనా ఎవరి గురించైనా చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. అందరి జీవితాలు తెలుసుకోవాలనిపిస్తుంది.
అన్ని తెలుసుకొని ఏం చేస్తాం? అన్ని నాలెడ్జ్‌లు నాకు కావాలి. ప్రతిదీ నాకు కావాలి. ప్రతి విషయము నాకు కావాలి. ఏం చేయాలి తెలుసుకొని? ఏమొస్తుంది తెలుసుకోవడం వల్ల ఏమొస్తుంది? అన్నీ తెలుసుకుంటాం. ఏం ప్రయోజనం? దానివల్ల మనశ్శాంతి ఏమైనా మనకు కలుగుతుందా? లేదా ఆ విషయాలు మనకు ఆనందాన్ని ఇస్తాయా? ఒక్కసారి గమనించుకోండి. గమనించుకుంటే అసలు మనం ఎలా జీవిస్తున్నాం? మనకు అర్థమైతుంది. మన జీవితం అంటే ఏంటి? నేనెలా ఉన్నాను అనేది మనకే అర్థమైతుంది. పోనీ ఆనందంగా ఉన్నానా? సంతోషం వస్తుంది, పోతుంది. ఆ సంతోషం ఇప్పుడు నేను ఒక చీర కొనుక్కుంటాను. సంతోషంగా ఉంటుంది. లేదా ఒక నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటాను. ఇంట్లో చెప్తాను, కొనిస్తారు. హ్యాపీగా ఉంటుంది. ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? ఒక ఫంక్షన్‌కి ఫస్ట్ టైమ్ యేసుకొనెళ్తాం. అందరూ బావుంది, బావుంది, ఎంత బావుంది, ఎక్కడ కొన్నావు అన్నీ అడుగుతారు. అయిపాయే. మళ్ళా తెచ్చి ఇంట్లో పెట్టేస్తామా, అయిపాయే ఆ సంతోషం. అందరికీ చూపించేసామా, అయిపాయి 2 రోజులు. ఆ క్షణిక సంతోషం కోసం ఎంత తాపత్రయపడతాం. ఆ క్షణిక సంతోషమే మనము దానికే అంత హ్యాపీగా ఫీల్ అయితే, ఇంగ శాశ్వత ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది ఆ స్థితి. ఎంత అద్భుతమైన స్థితి అది. అది కావాలి అంటే అన్నీ అనవసరమైనవన్నీ వదిలించుకోవాలి. అహింసలో జీవించాలి. మనస, వాచ, కర్మణ. అంటే మనస్సులో కూడా పొరపాటున కూడా ఇతరుల గురించి ఒక్క చెడు ఆలోచన కూడా రాకూడదు. ఎవరి జీవితం వాళ్ళది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ ఫ్రీ విల్ ఉంది. వాళ్ళు ఎలాగైనా జీవించొచ్చు. వాళ్ళ ఇష్టం వాళ్ళది. మన కుటుంబంలో ఉంటూ డిటాచ్డ్‌గా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఇప్పుడు ఆ తామరాకు మీద నీళ్లుంటాయి. ఎలా ఉంటాయి? అంటనట్టుగా ఉంటాయి. సో, మన సంసారంలో కూడా మనం కూడా అలాగే ఉండాలి. ఉండాలి. అన్నీ చెయ్యాలి. కానీ మనస్సులో ఏమీ ఉండకూడదు. ఎవరి మీద ఏ రాగము, మమకారము, ఏది నాది, నీది ఏమీ లేదు. ఎవరు నా వాళ్ళు గాదు అనేది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. అంటే టోటల్‌గా మనసులో ఎటువంటి ఆ మమకారాలు, అహంకారం, నేను, నాది, నేనే చేశాను. మొత్తం పనంతా నేనే చేశాను. అందరికీ తెలియాలి. ఎందుకంటే అక్కడ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఒక పేరు కావాలి. ఒక ఆహ్, ప్రతిష్ట గావాలి. అందరి మెప్పులు గావాలి. చూడండి ఎక్స్‌పెక్టేషన్. నాకే ఎక్స్‌పెక్టేషన్ లేదు. నాకేమి ఏ కోరిక లేదు. ఎవరు నన్ను మెచ్చుకోక్కర్లే. నేనన్నీ చేశానని ఎవరికీ తెలియక్కర్లే. అవసరంలే. ఎందుకు ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి? నన్ను మెచ్చుకోకపోతే నేను కోల్పోయేదేమన్నా ఉంటుందా? నేను అనేదాన్ని కోల్పోతాం. నేను అనేది పోతుంది. ఆ నేను అనేది పోతేనే మనం సంతోషంగా ఉంటాం. భోజమహారాజు ఆస్థానంలో అందరిని ఆ కవులు అందరు ఆస్థాన కవులు అందరూ ఉంటారు కదా! అందరు ఉన్నప్పుడు అడుగుతాడంట. మోక్షానికి పోయే దారి ఏది అనేసి. మోక్షానికి ఎలా పోతాం? ఏం చేస్తే పోతాం? అందరూ రకరకాలుగా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారంట. కాళిదాసు లేసి నేను పోతే పోతాము అని చెప్పారంట. మిగతా వాళ్ళందరికీ కోపమొచ్చేస్తుందంట. ఇదేంటిది నేను పోతే పోతామంటే నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? మాకంతా చేతగానిదేంటి? నువ్వు మాత్రం వెళ్ళగలిగేదేంటి? అందరికి ఏం అర్థమైపోయింది? నేను పోతే పోతాను. అంటే నేను మోక్షాన్ని పొందితే అందరూ పొందుతారన్నట్టుగా అందరికి అర్థమవుతుంది. రాజునందరూ అడుగుతారు. ఏంది ఇలా చెప్తున్నాడు? ఏంటి అనేసి. రాజుకి కూడా అర్థం కాదు. అసలు ఏంది అనేసి మళ్ళా అడిగితే అప్పుడు చెప్తాడు. నేను అనే అహంకారం తొలగిపోతే మోక్షాన్ని పొందుతాం. నేను పోతే పోతుంది. నేను అంటే నేను, నాది, నన్ను పట్టుకొని ఉంటాం చూడండి అహంకారం. అసలు అవేర్‌నెస్‌తో గమనిస్తే అడుగడుగునా మనలో ఎంత అహంకారం ఉందో మనకి ఆ అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడు అర్థమైతుంది. దీనికి నేను రియాక్ట్ అవుతున్నానా? ఇంత చిన్నదానికా?
రియాక్షన్ వస్తుందంటే అహంకారం ఉంది అని అర్థం. సో నేను అనేది మనలో పోవాలి ఫస్ట్. నేను అనేది ఎవ్వరి మెప్పులు నాకు అవసరంలా, ఎవరి గొప్పతనము నాకు అవసరంలా, ఏ పేరు అవసరంలా. నన్ను ఎవరు గుర్తించకుండా నేను ఎక్కడో మూలను పడి ఉంటే కూడా నాకు చాలు తృప్తి, సంతోషం. ఆ స్థితి రావాలి. అంత గ్రౌండ్ అయిపోవాలి ఫ్రెండ్స్. నేను, నాది అది తొలగిపోయినప్పుడే మనము ఎవరైనా వచ్చి తిట్టారు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం. ఎవరైనా వచ్చి నీకు బుద్ధుందా? ఇది కూడా నీకు తెలియదు అంట. అవును, నాకు నిజంగా తెలీదు. నాకు నిజంగా తెలీదు. ఇలాగే మాట్లాడాలి మనం. ఇంకొక మూడో మాట మాట్లాడామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు. అందుకని అవును నిజంగా నాకు తెలియదు. లోపల మనకు తెలిసుండొచ్చు, పైకి నటించాలి. అప్పుడు ఆ కాన్వర్సేషన్, ఆ డిస్కషన్ అంతటితో అక్కడ స్టాప్ అయిపోతుంది. అంటారు కదా, ఇద్దరు గొడవ పడుతున్నారనుకోండి, ఆ గొడవ ఎప్పుడు ఆగలేదు. ఒకరైనా తగ్గాలి అంట. ఆ తగ్గడమే నేర్చుకోవాలి ఫస్ట్. అవునా, నిజంగా నాకు తెలియదు. ఆ సరెండరెన్స్ రావాలి మనకి. ఆ తగ్గడం రావాలి. నేనేంటి, నేను నా సత్తా చూపిస్తాను. ఏమొస్తుంది చెప్పండి? గొడవలు పెంచుకోవడం వల్ల ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. అహంకారం మరి ఒకరికంటే ఒకరికి కాకపోవడం, ద్వేషము, పగ, ప్రతీకారాలు, మళ్ళా అన్ని స్టార్ట్ అయిపోతాయి. వాటి వల్ల దుఃఖమే వస్తుంది కానీ వాటి వల్ల సంతోషం ఏమైనా కలుగుతుందా మనకి? ఇవన్నీ మనందరికీ మన జీవితంలో, మన డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కటి మనకి ఎక్స్పీరియన్స్. నేను అనేది వచ్చిందంటే దానివల్ల దుఃఖమే కలుగుతుంది మనకి. అవేమన్నా సంతోషాన్ని ఇస్తాయా? ఆ పనులు, ఆ కర్మలు సంతోషాన్ని ఇస్తాయా? సో అటువంటివన్నీ తగ్గించుకోవాలి. మనం తగ్గాలి ఫస్ట్. నేను అనేది తొలగిపోవాలి. ఆ నేను అనేది కంప్లీట్ గా తొలగిపోయినప్పుడే ముక్తి మనకి. అదే మోక్షం అంటే, అదే నిర్వాణం అంటే, అదే నిశ్రేయస్ అన్నా అదే, అపవర్గం అన్నా అదే. ఎంత పర్యాయ పదాలు ఫ్రెండ్స్ ఇది. సో అహింసలో జీవించాలంటే మనస్సులో పొరపాటున కూడా ఎవ్వరి గురించి చెడుగా మనము ఊహించను కూడా ఊహించకూడదు. ఎందుకంటే పైకి నవ్వుతా ఉంటాం, లోపల ఇంకా నాలో ద్వేషం ఉంది, కోపం ఉంది, పగ, ప్రతీకారాలు అన్నీ ఉన్నాయి. లోపల నేను క్యారీ చేస్తున్నాను. లోపల తిట్టుకుంటున్నా ఇతరుల గురించి. లోపల ఏదుందో అదే కదా మాటల రూపంలో బయటొస్తుంది. మనమే ఎవరైనా పొరపాటుగా ఏదైనా మాట్లాడేశారనుకో, మనమే ఒప్పుకుంటామా చెప్పండి? లోపల ఉంది కాబట్టినే బయటొచ్చింది అది. వాళ్ళు మళ్ళా అయ్యో సారీ సారీ నేను కావాలని అనలా, ఏదో బై మిస్టేక్ జరిగిపోయింది అంటారు. అయినా మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అయ్యో లోపల ఉంటేనే వస్తుంది. ఊరికే మాట్లాడతారా? ఊరికే వస్తుందా? మనమే ఒప్పుకోం. అది పొరపాటు ఎవరు చేసినా అదే అంతే కదా! మనకు కూడా వర్తిస్తుంది కదా అది. మనం ఇతరుల్లో ఆ లోపం ఎంచినప్పుడు మనకు కూడా వర్తిస్తుంది కదా! సో ఇవన్నీ మనం కూడా మనకి ఏ చర్యల వల్ల మనకు బాధ కలుగుతుందో మనం ఇతరులకు అది చేయకుండా ఉండాలి. ఇదే పరమధర్మం అంటే. నీ ధర్మాలలోకెల్లా పరమధర్మం ఇదే. వాక్కుల ద్వారా కానియండి, మన ఆలోచనల ద్వారా కానియండి, మన చర్యల ద్వారా కానియండి, పొరపాటున కూడా ఎవరిని నొప్పి పెట్టే విధంగా మనం మాట్లాడకూడదు. ఎటువంటి పరిస్థితి అయినా ఎదురవ్వనివ్వండి. ఎటువంటి సంఘటన ఎదురైనా. ఎందుకంటే మనము నలుగురి మధ్యన జీవిస్తూ ఉంటాం. మన సంసారంలో ఉన్నాం. ఇలాంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడే మనమేంటో మనకు అర్థమవుతుంది. మనమేంటో మనకు అర్థం అవ్వాలంటే నలుగురు మధ్యలో ఉంటేనే నా గురించి నాకు తెలుస్తుంది. నా స్థితి ఏంటో నాకు తెలుస్తుంది. నేను ఎలా ఉండాలి, ఇంకా నేనేం నేర్చుకోవాలో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే మనం నేర్చుకోవాలి. అహింసలో జీవించడం నేర్చుకోవాలి. గొప్ప ధర్మం ఇది. పరమధర్మం. ఈ అహింసా ధర్మాన్ని పాటిస్తే మనం అన్నీ పాటించినట్టే. ఇది అహింస. అహింస అనేది తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే
నెక్స్ట్ అంగీకారం, యాక్సెప్టెన్స్. సో యాక్సెప్టెన్స్ గురించి కూడా కొద్దిగా మనం డిస్కస్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరిని అంగీకరించాలి ఫ్రెండ్స్. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని అంగీకరించాలి. ప్రతి ఒక్క వ్యక్తిని మనం అంగీకరించాలి. ప్రతి పరిస్థితిని అంగీకరించాలి. వాట్ ఎవర్ ఈస్ గివెన్, దట్ ఈస్ గివెన్ బై ద డివైన్. మన దగ్గర ఉన్నవన్నీ కూడా భగవంతుడే మనకి ఇచ్చాడు. మనకిచ్చినవి, మన దగ్గర ఉన్నవన్నీ భగవంతుడు ఇచ్చినవి. భగవంతుని సృష్టిలో పొరపాటు ఉంటుందా ఫ్రెండ్స్? మన పొరపాటు ఉంటుంది, కానీ భగవంతుని సృష్టి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. వాటిని అంగీకరించాలి మనం. మనం ఎంతసేపు మనకు లేని వాటిపైన దృష్టి పెడతాం, కానీ మనకు ఉన్న వాటిని ఎప్పుడు అంగీకరించం. ఎప్పుడు మనకు ఉన్న వాటి పట్ల ఎప్పుడైనా కృతజ్ఞతా భావంతో ఉంటామా? ఎప్పుడూ ఉండం. అంగీకరిస్తామా? అంగీకరించాం. ఇంకేదో నాకు కారు లేదు, వాళ్ళ దగ్గర ఉంది కారు. లేదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర 4 సైట్లు కొన్నారు, నా దగ్గర లేవు. కంపారిజన్. ఆ ఫంక్షన్కి వెళ్ళాను, ఆ వేసుకొచ్చింది, ఆ నెక్లెస్ అయితే ఎంత బాగుందో, ఆ సెట్ ఎంత బాగుందో, నా దగ్గర లేదు. కంపారిజన్. ఎక్కడికి పోయినా కంపారిజన్. లేకపోతే నేను అందంగా లేను, లేకపోతే నేను లావుగా ఉన్నాను. నాన్ యాక్సెప్టెన్స్. ఇవన్నీ కూడా నాన్ యాక్సెప్టెన్స్. నాన్ యాక్సెప్టెన్స్ వల్ల కూడా మనకు దుఃఖమే కలుగుతుంది. సో మనం ఇక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఏం కావాలో మనం కోరుకొని మనం తీసుకొని వచ్చాం. మళ్ళా మనమే అంగీకరించట్లేదు. మనకున్న వాటి పట్ల మనం అంగీకరించట్లా. అక్కడ నిరాకార ధోరణి. ఎంత నిరాకార ధోరణితో ఉన్నామో చూడండి. సో మనకున్న కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని మనం అంగీకరించాలి. మనమున్న స్థలాన్ని, మనమున్న ఇంటిని, మనకున్న పరిస్థితుల్ని. ఒక పరిస్థితి వచ్చింది నా దగ్గరికి అంటే, అది రిపీటెడ్గా వస్తోంది అంటే ఏమో ఉంది అక్కడ. అది ఏ కారణం లేకుండా మన దగ్గరకు ఆ పరిస్థితి రాదు. ఏ వ్యక్తి కూడా మన దగ్గరికి మన అంగీకారం లేకుండా ఎవ్వరూ మన జీవితంలోకి రాలేరు. మన జీవితంలో ఉన్న ఒక పరిస్థితి రిపీటెడ్గా మనకు ఎదురవుతోంది అంటే అక్కడ ఏమో ఉంది. ఏ కారణం లేకుండా ఏమీ జరగదు. ఏదో కారణకార్య సంబంధం ఉంది. సో అక్కడ ఎందుకు రిపీట్ అవుతోంది? ఏం నేర్చుకోవాలి నేను? ఆ అవేర్నెస్ మనకు ఉండాలి. ఒక వ్యక్తి కంటిన్యూస్గా మనల్ని బాధిస్తున్నారు, రిపీటెడ్గా ఈ సంఘటన ఎదురవుతోంది. ఎందుకు వస్తుంది? ఆ వ్యక్తి ద్వారా నేనేం నేర్చుకోవాలి? నా లోపల భయమన్నా ఉండొచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఇండైరెక్ట్గా మనకి ధైర్యాన్ని నేర్పిస్తూ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళని అంగీకరించడం, వాళ్ళని క్షమించడం నేర్చుకోవచ్చు. వాళ్ళని కూడా అంగీకరించడం నేర్చుకోవాల్సి ఉండొచ్చు. సో ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి కాదు, ఎన్నో కారణాలు. మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినా అంగీకరించాలి. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కామన్గా ఇప్పుడు మనము స్కూల్స్లో వింటాం చూడండి. ఒక ప్రావర్బ్ చెప్తారు. నిన్ను నిన్ను సంతోషపెట్టే వాళ్ళ పైన ప్రేమ చూపించడం కాదు, నిన్ను బాధ పెట్టే వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలి అంటారు. చాలా గొప్పగా అనిపించేది. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. ఇట్లాంటి మంచి మంచి మాటలంటే చాలా నచ్చేవన్నమాట. చాలా హత్తుకునేవి. అవి నేను ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి అని చిన్నప్పటి నుంచి ఒకటే తపన. సో అక్కడ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నాకు ఆ స్థితి రాలేదే, ఇంకా నాకు ఆ స్థితి రాలేదే. ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఇప్పుడు మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం తొందరగా అంగీకరించలేం, యాక్సెప్ట్ చేయలేం. వాళ్ళతో మళ్ళా తిరిగి వెళ్ళి ప్రేమగా మాట్లాడలేం. ఇంకా వాళ్ళ పక్కన కూడా కూర్చోలేం. ఎలా వస్తుంది? లోపల ఆ బాధ, కోపం గుర్తొస్తా ఉంటాయి. వాళ్ళని చూస్తేనే కోపం వచ్చేస్తా ఉంటుంది. ఎలా పోతాయి చెప్పండి? పోవు. ఆ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకొని ఉంటాం. ఏదైనా సరే వీళ్ళకు రేపొద్దున నాకు అవకాశం రాకుండా పోతుందా? వీళ్ళని వదలకూడదు.
అనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంత బాధ పెట్టారు కదా, ఆ అవకాశం వచ్చింది అంటే ఇంకొదలం. ఎలా పోతుంది చెప్పండి? కానీ అది పోగొట్టుకోవడమే ఆధ్యాత్మికత. మరి ఇక్కడ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరేమన్నా ఏం అనిపించదు అసలు. ఒకరు తిడుతున్నా కూడా ఏం రియాక్షన్ ఉండదు. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇవన్నీ కూడా మాటలు కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ గొప్ప గొప్ప సేయింగ్స్. ఇవన్నీ గొప్ప గొప్ప సేయింగ్స్. వీటిని అర్థం చేసుకొని వీటిని ఆచరించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. కొన్ని కొన్ని వినడానికి చాలా బాగుంటాయి, కానీ ఆచరించడం చాలా కష్టంగా. విన్నప్పుడు ఎంత బాగుంది, వాళ్ళు ఎంత బాగా మాట్లాడారు కదా, చాలా బాగుంది అంటాము. కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి వదిలేస్తాం, పట్టించుకోం మళ్ళా. ఏముంది, అలా నేను, నాది, నన్ను ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ నేను అనేది తొలగించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం. ఒక 2 రోజులు చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది అలవాటు అయిపోతుంది మనకి. తర్వాత మనకి దాని యొక్క బ్యూటీ అర్థమవుతుంది. అదే జీవితం ఒక అద్భుతం అనడానికి అదే మనం ఆచరించినప్పుడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ బ్యూటీని, ఆ జీవితం యొక్క బ్యూటీని మనము ఆస్వాదించగలుగుతాం. ఎప్పుడైతే మనం కంప్లీట్ సరెండర్ అవుతామో, మన ఈగోను కంప్లీట్‌గా డ్రాప్ చేస్తామో, అప్పుడే జీవితం యొక్క ఆ మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఎంత అద్భుతంగా ఉంటుందా జీవితం అనేది అప్పుడు మనకు ప్రాక్టికల్‌గా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో యాక్సెప్టెన్స్. ఎక్కడెక్కడ నిరాకరణ ధోరణి ఉందో చెక్ చేసుకోవాలి. రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక్కడ నాలో ఏముంది, ఏం జరుగుతోంది, ఇంకా నేను ఆ వ్యక్తిని నిరాకరిస్తున్నానా, ఇంకా ఈ పరిస్థితిని నేను అంగీకరించట్లేదు అంటే మనం ఎంతసేపు సమస్యల పైన దృష్టి పెడతాం. ఒక సమస్య వచ్చింది, యాక్సెప్ట్ చెయ్యాలి, దాని సొల్యూషన్ వైపు దృష్టి పెట్టాలి, కానీ సమస్యను పెద్దదిగా చూస్తాం. నిజానికి సమస్యలు పెద్దగా ఏముండవు, మన శక్తికి మించి ఏముండవు. కానీ మనము ఆ మనసులోకి వేసుకొని దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అదే తలుచుకొని 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 ఆ తలుచుకోవడం వల్ల అది చాలా పెద్దగా అనిపిస్తుంది మనకి. నిజానికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాక అయ్యో ఇంతేనా అనిపిస్తుంది. సో ఆ పరిస్థితి, దాని సొల్యూషన్ ఏంటి, దీనికి సొల్యూషన్ వైపు దృష్టి పెట్టాలి. సొల్యూషన్ మనలోనే ఉంది ఫ్రెండ్స్. ఎవరిని మనం అడగాల్సిన అవసరం లే. మనమే దాన్ని విశ్లేషించుకోవాలి. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, మనలోనే సమాధానాలు ఉన్నాయి. సో మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, మనకి ఎన్నో ఏమంటారు, ఎన్నో ఐడియాస్, ఎన్నో ఆలోచనలు, మనకి ఎన్నో ఐడియాస్ మనకే వస్తాయి. అనేది వచ్చింది, ఎలా సాల్వ్ చేసుకోవాలి మనకే తెలుస్తుంది అసలు. సో ఎక్కడెక్కడ ఆ పరిస్థితిని అంగీకరించడం లేదా, ఓకే అంగీకరిద్దాం, దీని సొల్యూషన్ వైపు దృష్టి పెడతాం. ఒక అనారోగ్యం వచ్చిందా, అయ్యో నాకు వచ్చింది, అయ్యో నాకు వచ్చింది, అయ్యో నాకు వచ్చింది అంటే ఏం ప్రయోజనం? దానికి ఏం చెయ్యాలో చెయ్యాలంతే. గతంలో మనం చెయ్యలేదు, వచ్చింది, ఇప్పుడు బాధపడుతున్నాము. తర్వాత దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, దానికోసం వర్కౌట్ చెయ్యాలి. గతంలో నేను యోగా చేయలేదు, ఇప్పుడు యోగా చేస్తే ఆరోగ్యాలు బాగవుతాయి వింటున్నాం కదా. సో నా కోసం, ఎందుకంటే ఈ శరీరం ఒక మహా అద్భుతం, ఇది ఒక వాహనం. మనం ఏదైనా ఒక సాధన చెయ్యాలన్నా తర్వాత మనం ఏ ఎక్స్పీరియన్స్ పొందాలన్నా మనకు శరీరం కావాలి. శరీరం ద్వారానే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సినటువంటి ధర్మం మనకుందా లేదా? ఈ శరీరం గురించి నేను గతంలో పట్టించుకోలేదు, వదిలేశాను, అది బాధ పెడుతోంది. యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకే, నేను దీని బాగు గురించి పట్టించుకోలే, దీన్ని నేను కాపాడుకోలేదు, దీనికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోలేదు, వదిలేశాను, అందుకే ఇంత సఫర్ అవుతున్నా. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం.
మళ్ళీ దాని ఆలోచన కూడా మనసులో ఉండకూడదు మనకి. కంప్లీట్‌గా దాన్ని వదిలేయాలి. యాక్సెప్ట్ చేసేసామంటే ఆ విషయం ఇంక అక్కడితో అయిపోతుంది ఇంక. దానికి ఏం చేయాలి? ఇప్పుడు యోగా చేయాలా? ఓకే చేద్దాం. డైట్‌లో నేను మార్చుకోవాలా? మార్చుకుందాం. అక్కర్లేనివన్నీ తినేసాము. వచ్చింది ప్రాబ్లము. ఇప్పుడు ఏది అవసరమో నా శరీరానికి ఏది అవసరమైందో దాన్ని అవేర్‌నెస్‌తో దాన్ని గుర్తిద్దాం. తెలుసుకుందాం. ఎందుకంటే ఇది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ద్వారానే వాళ్ళకి అర్థమవుతుంది. నా శరీరానికి ఏది సూట్ అవుతోందో ఆ ఆహారాన్నే ఇద్దాం. ఇది మనకు మనమే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలి. సో, ఇవన్నీ ఆచరిద్దాం. గతంలో నేను ఆచరించలేదు. వచ్చింది. సో వాట్? ఇప్పుడేం చేయాలి? అంగీకరిద్దాం. కాబట్టి ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడేం చేస్తే దీని నుంచి బయటపడతాను? అది చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. మళ్ళా ఎవ్వరి దగ్గర అయ్యో! నాకిట్లయిపోయింది. ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది. నేనింత బాధపడుతున్నా. ఎవ్వరికీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సొల్యూషన్ వైపు దృష్టి పెడితే సొల్యూషన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో, ఇదే మనల్ని మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటే. సో, వాటెవర్ ఈస్ గివెన్ బై ద డివైన్. యాక్సెప్ట్ ఇట్. సో, కాబట్టి ప్రతిదీ ఎక్కడెక్కడ నిరాకరణ ధోరణి ఉందో ఎరుకతో గమనించుకుంటూ వాటిని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఎంత గొప్ప దైవిక గుణాలు చూడండి. కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఈస్ ట్రూత్. ఇదే ట్రూత్ అంటే ఇదే. ఇదే సత్యం. ఇంక నాకేం లేదు. ఏ ప్రశ్నలు లేవు. మనసులో ఇంకేది ఇది కావాలని లేదు. ఇంకొక దానిపైన దృష్టి లేదు. ఏమీ లేదు. ఉన్నదాంతో చాలా ఆనందంగా ఉన్నా, తృప్తిగా ఉన్నా, మనశ్శాంతొస్తుంది. ఆనందం అన్నీ వస్తాయి. సో, కాబట్టి హింసా పరమో ధర్మః, అంగీకార తత్వం ఎంత గొప్ప దైవిక గుణాలు. వీటన్నిటిని మనము ఆచరించినప్పుడు మనకే అర్థమవుతుంది. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు జీవితము. కదా! తర్వాత ఇంకొకటేంటి అనుమతి స్వీకరించడం. అంటే ఇది అలౌ చేయడం, అలవింగ్ అంటారు. అంటే అనుమతి. అంటే ఇదొక గొప్ప స్థితి. ఇది ఒక గొప్ప భావన. అంటే ఇప్పుడు ఆ దైవత్వం కానీ, మన జీవితం ప్రసాదించే అన్ని శుభాలను మనము స్వీకరించకుండానే మనకి ఇన్ని ఇబ్బందులు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే నేను చెప్తాను. ఆ దైవత్వాన్ని కూడా మనం అనుమతించాలి. నాకీ ఆహ్, పెళ్ళయిన తర్వాత, పెళ్ళికి ముందు బాబా అంటే చాలా ఇష్టమనమాట. నేనెలా అంటే, నా యొక్క ప్రతి ఫీలింగ్‌ని, ప్రతి ఎమోషన్‌ని ఏదన్నా కానియండి, ఇప్పుడు నాకు అనవసరంగా కోపమొచ్చింది. అది కూడా నేను బాబాకి షేర్ చేసుకుంటా. ఎవరికీ చెప్పను. ఫ్రెండ్స్ దగ్గర గానీ, పేరెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. బాబాకే చెప్పుకుంటా. నేను అనవసరంగా నాకు కోపమొచ్చింది బాబా. మరి నేను తప్పు చేశాను. నేను ఒప్పుకుంటాను. అక్కడ కోప్పడకూడదు. కానీ కోపమొచ్చింది. నన్ను క్షమించు. ప్రతి ఫీలింగ్‌ని నేను బాబాకే షేర్ చేసుకుంటానన్నమాట. నాకు బాబా అంటే అంత ఇష్టం. సో, అలా తర్వాత పెళ్ళైన తర్వాత మనకు పరిస్థితులు మారతాయి. అన్ని వ్యక్తులు మారతారు. ప్రాంతం మారుతుంది. అన్నీ మారతాయి గదా! సో, ఎందుకో నాకు తెలియకుండా ఎందుకో ఆహ్, కొన్ని పరిస్థితులు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం కదా! ఎందుకో సడెన్‌గా నాకు భగవంతుడిని తెలుసుకోవాలి అనే ఆ కోరికొచ్చిందనమాట. అది కూడా మళ్ళా బాబా దగ్గరికెళ్ళి, బాబా మళ్ళా నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉంది. ఏం జేయాలి? బయటకు వెళ్ళడానికి లేదు. ఏం జేయాలి? ఇక్కడ ఎవరున్నారో నాకు తెలీదు. ఏం చేస్తావో నాకు తెలీదు. నీ ఇష్టం అని వదిలేసా. మళ్ళా ఆలోచన లేదు. నాకొచ్చుండే ఫీలింగ్‌ని బాబాకి వదిలేసాను. వదిలేసినప్పుడు ఆశ్చర్యం ఫ్రెండ్స్ నిజంగా అంటే నేను కోరుకున్నాను. నాకిది కావాలి అని అడిగాను. అక్కడ వెంటనే నాకు తెలియకుండా ఒక గురువు అసలాయన ప్రోగ్రామ్ గూడా లేదంట. పలమనేర్ ప్రోగ్రామే లేదు. ఆయన ప్రోగ్రామ్ ఏంటి? బెంగుళూరు నుంచి మదనపల్లికి, మదనపల్లి నుంచి తిరిగి బెంగుళూరు వెళ్ళిపోవడం. ఆయన ఇంక బయలుదేరేస్తున్నాడు. ఎందుకో ఆయనకు బలంగా అనిపిస్తుందంట పలమనేరు వెళ్ళాలి, పలమనేరు వెళ్ళాలి.
ఆయన వచ్చారు. తర్వాత నాకు ఆ ఇన్ఫర్మేషన్ అందింది. ఒక గురువు వస్తున్నారు రమ్మని చెప్పి. వెళ్ళాను. నిజంగా నా కోసమే వచ్చారనిపించింది నాకు. అట్లా అన్నమాట. తర్వాత, తర్వాత కూడా ఇంకా మళ్ళా ఈ 2006లో ఇది జరిగిందనమాట. స్పిరిచువాలిటీ అంటే అక్కడి నుంచి నాకు అర్థమవుతూ వచ్చింది. ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? మన ఆలోచనలు ఎలా ఉండాలి? మనం వండే వంట ఎంత పవిత్రమైన భావాలతో వండితే తినే వాళ్ళకి అవే ఆ ఫీలింగ్ ఆ భావాలే ఎక్కుతాయి గదా! అదే ఎక్కుతుంది. మనం తిట్టుకుంటూ వంట వండామనుకోండి తినే వాళ్ళకు ఎలా ఏం చేరుతుంది ఇంకా? మన నెగెటివ్ ఎమోషన్సే వెళ్తాయి. సో, చాలా విషయాలు ఇలా ఎన్నో విషయాలు ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నా, ఇప్పుడు ఎన్ని తెలుసుకుంటున్నామో అవన్నీ నేను అక్కడ స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగిందనమాట. సో, అక్కడ నా మార్చుకుంటూ వచ్చాను. అవునా! పవిత్రమైన భావంతో వంట వండాలా. ఓకే. అప్పుడు వడ్డించే వాళ్ళందరూ భగవత్ స్వరూపులా. ఓహ్! అందరూ ఆ భగవంతుడికే నేను వడ్డిస్తున్నాను అనే భావన. ఇమ్మీడియేట్ అక్కడ చూసే దృష్టి మారుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు దైవాలే కదా! ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ దైవత్వమే గదా! సో, ఒక దైవంతో మాట్లాడుతున్నాను. ఒక భగవంతుడికి వడ్డిస్తున్నాను. ఇదే భావాలే. ఎప్పుడైతే ఆ స్పిరిచువాలిటీలోకొచ్చానో ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఇవన్నీ ఆచరిస్తూ వచ్చాను. తర్వాత ఇల్లు కట్టే పరిస్థితొచ్చింది. ఇల్లు కట్టే టైంలో ఇంకా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటాం. ఎన్ని రకాల ఒత్తిడులు ఫేస్ చేయాలి. మా మామగారు చనిపోయారు. ఇంకా మా హస్బెండ్ ఒక్కరే. ఓన్లీ సన్. ముగ్గురు ఆడబిడ్డలు. సో, అప్పుడు ఏం జేయాలి? ఎన్నో రకాల ఒత్తిడులు, రకరకాల పరిస్థితులు ఫేస్ చేయాల్సొచ్చింది. అక్కడ సాధన కట్ అయిపోయింది. ధ్యాన మార్గంలో కూడా 2007లో వచ్చేసాను. సో, ధ్యానం చేస్తూ ఉన్నాను. బట్ ఆ పీరియడ్‌లో ధ్యానం కట్ అయిపోయింది. సాధన లేదు. ఏమీ లే. బట్ నామస్మరణ చేసుకుంటూ వచ్చాను. మళ్ళా అక్కడ ఆ ఒత్తిడులన్నీ కూడా ఆ భారమంతా శరీరం మీద పడుతూ వచ్చింది. శరీరం చాలా వీక్ అయిపోయింది. ఓవర్ బ్లీడింగ్. ఇట్లా రకరకాల పరిస్థితులు. బ్లడ్ ల్యాక్ అవ్వడం. 6 గ్రామ్స్‌కి బ్లడ్ తగ్గిపోవడం. ఎంత వీక్‌నెస్. తర్వాత ఏం చేయాలి అర్థం కాలేదు. తర్వాత ఇల్లు కట్టడం అయిపోయింది. అలాగే ఉన్నాను ఓర్చుకుంటూ. ఎందుకంటే మళ్ళా మా ఆయనకి ఇబ్బంది ఎందుకు కలిగించాలి నేను. సో, వాళ్ళతో ఏం ఎక్స్‌ప్రెస్ చేసేదొద్దు అని అలాగే అన్నీ నార్మల్‌గా అన్ని వర్క్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో, ఆహ్, అలా అన్నమాట. బాగా వీక్ అయిపోయాను. తర్వాత ఇల్లు రెడీ అయిపోయింది. ఇంటికి షిఫ్ట్ అయిపోయాము. సర్దుకోవడం అయిపోయింది. బట్ వీక్‌నెస్ నుంచి బయటకు రావట్లే. ఒత్తిడులు తగ్గడంలే. ఏం జేయాలి? ఏంటి? నాకు అర్థం కావడంలే. నేను ఇప్పుడు నేను తెలుసుకున్నవన్నీ ఆచరిస్తున్నా. మనసా, వాచా, కర్మణ పొరపాటున కూడా ఎవరిని ఆహ్, ఇబ్బంది పెట్టడంలే. హర్ట్ చేసే విధంగా నడుచుకోవడం లేదు. మరి నాకెందుకొస్తుంది? ఏంటి? నాకు సత్యమైన మార్గం కావాలి. మళ్ళా భగవంతుడిని ప్రే చేశాను. అప్పుడు మళ్ళా నాకు ఆ 1 ½ ఇయర్ కట్ అయిపోయింది క్లాసెస్ ఇవన్నీ గూడా. తర్వాత మళ్ళా ఎప్పుడైతే నేను మళ్ళా ప్రార్థించానో, మళ్ళా తిరిగి నా జీవితంలోకి రావడం జరిగింది. ఆ ఫ్లో స్టార్ట్ అయిపోయిందనమాట. క్లాసెస్ మాస్టర్స్ వస్తున్నారు. సప్తాహం జరుగుతోంది. మన పిరమిడ్ రెడీ అయిపోయింది. రమ్మని చెప్పి మా ఫ్రెండ్ ద్వారా నేను ఎప్పుడైతే అనుకున్నానో, అలౌ చేశానో ఇమ్మీడియేట్ రెండో రోజే నాకు ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గరకొచ్చింది. సో, ఇలా మనం అనుమతించాలి. నేను సిద్ధంగా ఉన్నాను నేర్చుకోవడానికి. స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనుకున్నప్పుడు అన్నీ మన జీవితంలోకొస్తాయి ఫ్రెండ్స్. నాకొక పరిష్కార మార్గం కావాలి. దీన్నెలా సాల్వ్ చేసుకోవాలి? ప్రార్థించాలి, వదిలేయాలి దైవానికి, భగవంతుడికి. లేదా మనకు నచ్చిన గురువుకి, మన ఇష్ట దైవానికి ఎవరికైనా కావచ్చు. మనము వదిలినప్పుడు మనం మనం అడిగినప్పుడే ఏదైనా మనకు మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే అక్కడ స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. భగవంతుడెప్పుడు రెడీగా ఉంటాడు మనకివ్వడానికి. మనమే సిద్ధంగా లేము. ప్రిపేర్డ్‌గా లేము మనం. మనమే పెద్ద అడ్డుగా ఉన్నాం. నాకన్నీ తెలుసు. నాకు తెలియనిదేముంది? నేనేంటి? నాకింత డబ్బుంది, ఇంత హోదా ఉంది. నేను చిటికేస్తే చాలు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అలౌ చేయడం లేదు.
నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఉన్నాం. నా దగ్గర ఇంత ఉంది, ఏదనుకున్నా అయిపోతుంది చిటికల్లో, అంత పేరుంది నాకు. ఆగిపోతున్నాం అక్కడే, అహంకారంతో ఆగిపోతున్నాం. అలౌ చేయడం లేదు మనం. అలౌ చేసినప్పుడు చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మన జీవితం. ఒక వ్యక్తి ఒక బిచ్చగాడు అనమాట. ఒక ఊర్లో ఒక బిచ్చగాడు బిచ్చం ఎత్తుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటాడంట. ఒకరోజు ఆ బిచ్చగాడికి తన జీవితం అంటే విసిగిపోతుంది. విసిగి వేసారిపోయి, ఇదేం జీవితం ఇది, భగవంతుడు చూడండి, భగవంతుడు నాకు వచ్చి సహాయం చేయొచ్చు కదా, ఏమైపోయాడు అనేసి తిట్టుకుంటున్నాడంట. వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటున్నాడంట. కొంతసేపటికే అతను ఒక బంగారు రథం పై నుంచి ఒక ఒక దివ్యాత్మ తన వైపుకు రావడం చూస్తాడంట. ఆ భగవంతుడు నా దగ్గరకు వస్తున్నాడనే సంతోషంతో ఉంటుంది. వచ్చి ఆ దివ్య పురుషుడు ఈ బిచ్చగాడి దగ్గరకు వచ్చి నాకేదైనా ఇవ్వు అని అడుగుతాడంట. ఆయన దగ్గర అప్పటికే ఒక రొట్టెలు ఉంటాయి, కొంచెం బియ్యము, రొట్టెలు, ఇతరుల దగ్గర సేకరించుకున్న కొన్ని పైసలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ నేను ఆయనకి ఇచ్చేస్తే నాకు తినడానికి ఇంకేముంటుంది, నా దగ్గర ఏమీ ఉండదు కదా అని చెప్పేసి వెనక్కి దాచేసుకుంటాడంట. నా దగ్గర ఏమీ లేదు అంటాడంట. తర్వాత మళ్ళా ఈ దివ్య పురుషుడు మళ్ళీ అడుగుతాడు, నాకు ఏదైనా ఇవ్వు అనేసి. ఆయన ఇవ్వడంట. నా దగ్గర ఏం లేదు, ఏముంది నేను ఇవ్వడానికి, నా దగ్గర ఏమీ లేదు అంటాడు. తర్వాత మళ్ళా ఈయన పట్టు వదలకుండా అడుగుతాడు. తర్వాత సరేలే పోనీ అనేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బియ్యపు గింజ నుంచి ఒక్క బియ్యపు గింజ ఇస్తాడంట. సరే ఆ దివ్య పురుషుడు ఆ ఒక్క బియ్యపు గింజను తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళా ఇంకా రాత్రి అవుతుంది. ఇంకా ఆయన ఏదో ఒక దేవస్థానంలో, ఒక గుళ్ళో, ఒక పాత గుళ్ళో ఎక్కడో ఉంటాడనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ ఒక గోడకు ఆనుకొని, ఒక స్తంభానికి ఆనుకొని కూర్చుంటే అక్కడ ఒక బియ్యపు గింజంత బంగారు కనిపిస్తుంది. అరే ఏంటిది బియ్యపు గింజంత బంగారు దొరికింది అని చెప్పి సంతోషంగా తీసుకుంటాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నేను ఒక బియ్యపు గింజ ఇచ్చాను కాబట్టి ఒక బియ్యపు గింజంత బంగారు నాకు దొరికింది. అయ్యో బుద్ధి లేదు నాకు, చూడు ఆ దివ్య పురుషుడు అడిగాడు కదా నాకు ఏమైనా ఇవ్వమని, మొత్తం ఇచ్చేసింటే నాకు అప్పుడు ఎంత దొరికేది నాకు అని రియలైజ్ అవుతాడు. మనము అనుమతించడం లేదు ఫ్రెండ్స్. సృష్టి సిద్ధంగా ఉంది, కోరుకున్నంత మనం ఇవ్వడానికి సృష్టి సిద్ధంగా ఉంది. మనం ప్రిపేర్డ్గా లేదు, తీసుకోవడానికి అలౌ చేయడం అనుమతించడం లేదు. ఇప్పుడు ఆయన నిజంగా ఉత్సాహపడతాడు. ఇప్పుడు ఇంకో కథ కూడా ఉంది. ఇప్పుడు ఒక సముద్రం దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఉంటారంట. సో అక్కడ ఇది ఓషో చెప్తారు ఈ కథని. లూయిస్ ఎల్హే చెప్తుందనమాట ఈ కథని. సో ఒక సముద్రం ఒడ్డున ఎంతో మంది వ్యక్తులు అక్కడ నీళ్ళని తోడుకుంటూ ఉంటారంట. కొంతమంది ఏమో చెంచాలతో నీళ్ళని తీసుకెళ్తూ ఉంటారంట. కొంతమంది ఏమో గరిట్లతో తీసుకెళ్తారంట. ఇంకొంతమంది ఏమో మగ్గులతో తీసుకెళ్తారంట. ఇంకొంతమంది ఏమో బకెట్లతో తీసుకెళ్తారంట. ఇంకొంతమంది ఏమో ట్యాంకర్లు తీసుకొచ్చి తోడుకొని వెళ్తూ ఉంటారంట. ఇంకొంతమంది నేరుగా పైప్ లైన్లో వేసుకొని ఎంత కావాలో అంత వాడుకుంటూ ఉంటారంట. మన యొక్క స్థితిని బట్టి మనం ఎంతనా తీసుకోవచ్చు. మనం ప్రకృతిలో తరగని సంపదలు ఉన్నాయి. ఎంతమంది భూమి మీద ఉన్నారో వాళ్ళు ఆ పైప్ లైన్లు వేసుకొని తోడుకున్నా కూడా తరగని సంపదలు ఉన్నాయి సృష్టిలో. మనమే అనుమతించడం లేదు. నువ్వు ఇవ్వు ఫస్ట్, నీకేది కావాలో అది మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం ఆశించనక్కర్లా. మళ్ళా అయ్యో నేను ఇస్తే వస్తుందనే ఆలోచన కూడా వద్దు. నిష్కామ కర్మలు చేయాలి అంటారు పరమాత్మ. నిష్కామ కర్మలు చెయ్యడమే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నాకు ఇస్తే వస్తుంది ఆ ఆశింపు వద్దు, ఆ తలంపు వద్దు, చేస్తూ వెళ్ళాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. ఇచ్చినప్పుడు మనం తెలియకుండానే మనం ఎన్నో రెట్లే అది తిరిగి మన దగ్గరకు వస్తుంది. ఏ రూపంలో వస్తుందో మనకు వద్దు, ఏమి వద్దు, ఏ విశ్లేషణలు వద్దు.
ఏ జడ్జిమెంట్ వద్దు. అది ఏ రూపంలో అయినా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిండే వ్యక్తుల ద్వారా కాకుండా ఇంకొకరి ద్వారా కూడా రావచ్చు. ఏ రూపంలో అయినా భగవంతుడు మనకి ఇవ్వచ్చు. జస్ట్ అంగీకరించుకుంటూ వెళ్ళాలి. ఏ పరిస్థితి ఎదురైనా, ఎవరు వచ్చినా మన జీవితంలో ప్రతిదీ అంగీకరించుకుంటూ వెళ్ళిపోవడమే. సో సో మనం అనుమతించడానికి ఓపెన్ గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎక్కడెక్కడ మనము నిరాకరిస్తున్నామో దాన్ని గుర్తించాలి, అవేర్నెస్ తో గుర్తించి దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి, స్వీకరించడం నేర్చుకోవాలి. యాక్సెప్టెన్స్. కోరితేనే ఏదైనా, భగవంతుడైనా సరే ఏదైనా అడిగితేనే ఇస్తాడు. నాకు కావాలి, సత్యమైన మార్గం కావాలి, ఎలా వెళ్ళాలి దారి చూపించండి. ఒక ప్రార్థన చాలు, ఇమ్మీడియట్ మనకు ఆ మార్గం వస్తుంది. ఇమ్మీడియట్ ఆ నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తులు మన జీవితంలో మనకు ఎదురవుతారు. కోరుకోవాలి, అడగండి, ఇవ్వబడుతుంది. తట్టండి, తెరుచుకోబడుతుంది. ఇదే కదా జీసస్ క్రైస్ట్ చెప్తారు. ఇదే నాలెడ్జ్ అంటే. తర్వాత స్వేచ్ఛ. ఇది ఒక అద్భుతమైన దైవిక గుణం. స్వేచ్ఛ. మనం ఇతరులకు స్వేచ్ఛని ఇచ్చినప్పుడే మనం స్వేచ్ఛని పొందుతాం. మనం వింటూనే ఉన్నాం. మనం ఇప్పుడు ఇతరుల్ని స్వేచ్ఛగా ఉండడానికి అలౌ చేయడంలా, ఒప్పుకోవడంలా. లేదు, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు వెళ్ళకూడదు బయటకి, నువ్వు అది నేర్చుకోకూడదు, అలౌ చేయడంలా. మనం కూడా స్వేచ్ఛను కోల్పోతాం. ప్రతి ఒక్కరికి, మన కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛనివ్వాలి. అవునా, నీకు ఇది ఇష్టమా, ఓకే నువ్వు చేయి, వెళ్ళు. నేను యజమాని, నేను పెద్ద, నేను అత్తగారిని, లేదంటే నేను మామగారిని. ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఏమొస్తుంది? మిగిలే దుఃఖమే. నేను స్వేచ్ఛని ఇవ్వలే, ఆ స్వేచ్ఛను నేను కోల్పోతాను. ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అర్థమవుతుంది. బాధలు అనుభవించినప్పుడు తెలుస్తుంది. అప్పుడు నేను చేశాను కదా, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను, మనకే తెలుస్తుంది. తెలియకుండా ఏ కర్మ చేశానో అనుభవిస్తున్నాను మనమే అంటాం. తెలియకుండా అన్నా ఇది సత్యం. కాబట్టి స్వేచ్ఛనివ్వాలి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. జస్ట్ మనం గైడ్ చేయొచ్చు అంతే. నువ్వు ఇలానే ఉండాలని ఆ కంపెల్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు, ప్రెషర్ ఇవ్వకూడదు. అంటే పొరపాటున కూడా మన ద్వారా ఎదుటి వాళ్ళు హర్ట్ కాకూడదు, బాధపడకూడదు. చెప్పే వరకు చెప్పాలి. వింటారో వినరో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్రీ విల్. అది ఫ్రీ విల్ అనేది నాకు ఉంది, అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎంపిక వాళ్ళ చాయిస్. మళ్ళా నువ్వు నేను చెప్పింది చేయలేదే అని అబ్జెక్ట్ చేయకూడదు, అడ్డం చెప్పకూడదు. నా మాట వినింటే నువ్వు బాగుపడిండేవాళ్ళు వాడివి, నా మాట వినింటే నీకు ఈ పరిస్థితి వచ్చేది. వద్దు, వాళ్ళ చాయిస్, వాళ్ళు తెలుసుకుంటారు. ఒక చిన్న బిడ్డ ఉంది, ఆ బిడ్డ, పసిబిడ్డకి ఏం తెలుస్తుంది? అగ్గిని ముట్టుకుంటే కాలుతుంది అనేది తెలియదు. తల్లి చెప్తుంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు, దాన్ని ముట్టుకోవద్దు, కాలుతుంది అని చెప్తుంది. ఆ బిడ్డకు అస్సలు అర్థం కాదు. ఆ బిడ్డ పోతుంది, ఇంకా ఏమో తెలుసుకోవాలి, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారు కదా, ఉత్సాహం ఇంకా వెళ్ళి తెలుసుకోవాలి ఏంటో అది, ఎందుకు ముట్టద్దు అంటున్నారు అని ముడుతుంది. ముట్టినప్పుడు చేయి కాలుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమైపోతుంది. మనం చెప్పడం వల్ల నెక్స్ట్ ఇంకా అగ్గి నిప్పును చూసినప్పుడంతా దూరంగా ఉంటారు. ఎలా వచ్చింది అవేర్నెస్? ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. సో మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ పుట్టద్దు అని చెప్తాము, వింటారో వినరో వాళ్ళ ఇష్టం. ఆ చేయి కాలినప్పుడు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లే. మళ్ళీ ఇంకొకసారి నిప్పును చూస్తేనే దూరంగా ఉంటారు. ఎందుకంటే అనుభవం నేర్పిస్తుంది ప్రతి ఒక్కరికి. నువ్వు పడతావు అని చెప్తాం, కానీ అదే చేశారనుకోండి, అదే ఎవరైనా ప్రొద్దున పడిపోతే అప్పుడు నేను ఈ పని చేయడం వల్ల పడిపోయాను నేను, సో జాగ్రత్తగా నడవాలి అనేది నేర్చుకుంటారు. నా మాట వినలేదే అనేది వద్దు. ఏదో విధంగా వాళ్ళు నేర్చుకున్నారు కదా, అంతటితో తృప్తి పడాలి. ఆ సహనం మనకు కావాలి, ఆ సహనంతో ఉండాలి. వాళ్ళ స్వేచ్ఛ, నాకు వాళ్ళకి ఏం సంబంధం? మనం జన్మనిచ్చినంత మాత్రాన ఇది నా సొంతం అయిపోతారా వాళ్ళు? నేను జన్మనిచ్చాను కాబట్టి నా ధర్మం, వాళ్ళని చూసుకోవాల్సిన ధర్మం నాకుంది.
వాళ్ళని మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించాల్సిన ధర్మం నాకుంది. సో నాకు తెలిసిందంతా వాళ్ళకి నేర్పిస్తాను. విన్నారా వినలేదా నాకు సంబంధం లేదు. నా ధర్మాలు మనం నిర్వర్తిస్తూ వెళ్ళాలి. అంతవరకే మనం ఆలోచించాలి. తర్వాత వదిలేయాలి మనం. దేన్ని మనము మనసులోకి వేసుకొని అయ్యో నా మాట వినలేదే వీడు, నేను ఇంత అనుభవంతో చెప్తున్నానే వినలేదే, మనకొద్దు, తీసేద్దాం. ఆ భారం మనకెందుకు చెప్పండి. భగవంతుడికి వదిలేద్దాం. పరమాత్మ నేను చెప్పాను, భగవంతుడు వాడు వినలేదు, ఓకే నువ్వే వాడిని సన్మార్గంలో పెట్టు, అంతే. భగవంతుడికి వదిలేద్దాం. కంప్లీట్గా మనం ఫ్రీగా ఉందాం, డిటాచ్డ్గా ఉందాం. అవన్నీ మనసులోకి వేసుకొని మనకెందుకు చెప్పండి ఆ భారాలు. అదే తలుచుకుంటూ బాధపడ్డం ఇవన్నీ అవసరమా? ఆ విషయం నన్ను బాధిస్తోంది, నాకు వద్దది, దూరంగా పెట్టి భగవంతుడికి వదిలేద్దాం. భగవంతుడికి తెలుసు ఎవరిని ఎలా పెట్టాలి, ఎవరిని ఎప్పుడు సన్మార్గంలోకి తీసుకురావాలి, అవన్నీ భగవంతుడికి తెలుసు. భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు కూడా, మనం కోరకున్నా చేస్తాడు. ఎందుకంటే అందరం ఆయన బిడ్డలు. ఆయన బిడ్డల్ని ఎవరిని ఎలా తీసుకురావాలి, ఎలా సన్మార్గంలో పెట్టాలి, ఇవన్నీ ఆయనకు తెలుసు. అందరం ఆయన బిడ్డల్ని, ఏ తల్లిదండ్రులైనా బిడ్డలను వదిలేస్తారా? వాడు చెడ్డోడైనా కూడా వాడు బాగుండాలనే కోరుకుంటాడు. భగవంతుడు కూడా అంతే. సో భగవంతుడి మీద నమ్మకంతో వదిలేయాలి. అంటే ఆలోచన మనసులో ఆ ఆలోచనతో బాధపడే బదులు ఆలోచనని భగవంతుడికి ఇచ్చేసి మనం రిలాక్స్ అయిపోవాలి. మన సహజ స్థితిలో మనం ఉండాలి. అది స్వేచ్ఛ. తర్వాత నెక్స్ట్ ఆనందం. సో మనం చేస్తున్న సాధనలు ఇవన్నీ కూడా ఆనందం కోసం. ఆనందం అంటే గొప్ప స్థితి. ఇది మన యొక్క వాస్తవ స్థితి, మన యొక్క సహజ స్థితి. ఏ ఏ విషయాల వల్ల మన ఆనందాన్ని మనం కోల్పోతున్నాము, ఆ విషయాలు మనకు వద్దు, పక్కన పెట్టేద్దాం. అంటే వాటి నుంచి దూరంగా పారిపోమ్మని కాదు, మనసుకి వేసుకోకుండా దూరంగా ఉందాం. ఏమి అంటనట్టుగా ఉందాం. ఏ విషయాల్లోనూ ఇన్వాల్వ్ కాకుండా డిటాచ్డ్గా ఉందాం, అన్టచ్డ్గా ఉందాం. సో ఇది మనము సాధన చెయ్యాలి. ఇంకా మనకి ఎందుకు చెప్పండి, ఇంకా బరువులు మోయాల్సిన అవసరం మనకుందా? వాళ్ళు చూసుకుంటున్నారు కదా, నేను చూసుకుంటానంటారు. వదిలేయడం నేర్చుకోవాలి. ఓకే నువ్వు చూసుకుంటావా, ఇంకా నాకు హ్యాపీ, ఇంకా నాది నన్ను పట్టుకొని వేలాడుతూ ఉంటాం. ఇంకా అంటే నా విలువ ఎక్కడ తగ్గిపోతుందో, నా ఇంపార్టెన్స్ ఎక్కడ తగ్గిపోతుందో, నా గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని విషయాలను పట్టుకొని వేలాడుతూ ఉంటాం. నువ్వు నాకు చెప్పలేదే, నువ్వు నాకు చెప్పాలి కదా, నేను ఇంటి యజమానురాలిని, నేను అత్తగారిని కదా. అదంతా మనకి ఎందుకు చెప్పండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మనకి ఏ సంబంధం ఉంది? వాళ్ళు ఆనందంగా ఉండాలి, అంతవరకే. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి ఆనందంగా ఉండాలి. ఇంతే. ఆశీర్వదిద్దాం, ఇదే మంచి కోరుకుందాం, చాలు. భగవంతుడికి అప్పచెప్పేద్దాం. మనం రిలాక్స్ అయిపోదాం ఫ్రీగా. మన యొక్క సహజ స్థితి ఆనంద స్థితి. ఎప్పుడైతే అన్ని విషయాలను వదిలేస్తామో మనసులో నుంచి, నీ కంప్లీట్గా వదిలేస్తాము అంటే ప్రతి దాన్ని అంగీకరించడం, కంప్లీట్ యాక్సెప్టెన్స్. ఇంకా ప్రశ్నలు ఆగిపోతాయి, ఇది కావాలి అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నచ్చుతుంది, ఇవన్నీ కోరికలు ఆగిపోతాయి అనుకోండి, ఉండేదే ఆనందం. ఎంత అద్భుతమైన స్థితి. మన ఆనందానికి మనమే, నేను పెద్ద అడ్డుగా ఉంది. ఆ నేను పోతే ముక్తి, మోక్షం, ఆనందం అన్నీ వస్తాయి మనకి. ఆ కాళిదాస్ చెప్పినట్టు నేను పోతే పోవచ్చు, మోక్షానికి పోవచ్చు. నేను అనేది ఎంత డిస్టర్బెన్స్ అంటే పెద్ద అడ్డు కూడా. ఎరుకతో ఉండాలి ఫ్రెండ్స్, కంప్లీట్ అవేర్నెస్. మేడం ఒక 2 నిమిషాలు పర్లేదా, లేదా టైం అయిపోయిందా? ఒక బుద్ధుడిని మొఖాన ఉంచుతారు, ఆయన ఏమైనా రియాక్ట్ అయినాడా? అస్సలు రియాక్ట్. ఇంకా అసలు ఏం మీకు ఏం అనిపించదా? మీకు మగాన ఉంచినా కూడా పక్కన శిష్యులు అడుగుతారు,
నేను తీసుకుంటే కదా అది నాదవుతుంది. తీసుకోనప్పుడు అది వాళ్ళకే చెందుతుంది. నాదెందుకు అవుతుంది? మనసులోకి నేను ఏసుకోవట్లే. ఏకనాథుడు. చూడండి, ఒక వ్యక్తి ఈయన పైన ఉమ్మేస్తా అంటాడు. గంగా నది ఒక నదిలో స్నానం చేసి పైకొస్తాడు. ఇమ్మీడియేట్ ఉమ్మేస్తాడు. మళ్ళా వెళ్తాడు. మళ్ళా స్నానం చేస్తాడు. మళ్ళీ పైకొస్తాడు. మళ్ళీ ఉమ్మేస్తాడు. మళ్ళీ పోతాడు. సరే అని చెప్పేసి మళ్ళా వెళ్ళి మళ్ళీ స్నానం చేసొస్తాడు. ఆయన స్నానం చేసి రావడం, ఈయన ఉమ్మడం. లాస్ట్‌కి ఈయన ఉమ్మయిపోతుంది గానీ, ఆయన మాత్రం ఓపికగా వెళ్లి స్నానం చేసొస్తాడు. లాస్ట్‌కి ఆయనకి అర్థం కాదు ఏంటిది? ఇంత మిమ్మల్ని ఇంత బాధిస్తున్నాను కదా! అయినా మీకు కనీసం బాధ కలగలేదా? నొప్పి కలగలేదా? కోపం రాలేదా? అని అడుగుతాడు. నాకెందుకొస్తది? నాకు గంగా నదిలో ఇంగ స్నానం చేసే భాగ్యాన్ని ఇన్ని సార్లు నేనైతే మామూలుగా రోజుకి ఒక్కసారే స్నానం చేసొస్తా ఆ నదిలో. కానీ ఇన్ని సార్లు స్నానం చేసే భాగ్యాన్ని మీరు నాకు కల్పించారు గదా! నాకెందుకు కోపమొస్తుంది? అంటే అక్కడ చూడండి, నేను అనేది కంప్లీట్‌గా వాళ్ళలో జీరో అయిపోయింది. వాళ్ళు దాన్ని కూడా ఒక ఎంత పాజిటివ్‌గా చూస్తున్నారో చూడండి. నేను, నాది అనేది లేదు. అంటే ఇవన్నీ ఇంకొక విధంగా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఛాలెంజెస్. మన యొక్క స్థితిని మనం తెలుసుకోవడం కోసం ఇవి మనల్ని భగవంతుడే పరీక్షిస్తున్నాడు అనే విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే మనం చూసే దృష్టిని బట్టే ఏదైనా ఉంటుంది ఫ్రెండ్స్. మనం పాజిటివ్‌గా మనం ఆలోచిస్తే మన ఆనందాన్ని ఎప్పుడు మనం కోల్పోం. ఎప్పుడు ఆనందానికి దూరం అవ్వకుండా ఉంటాం. నెగెటివ్‌గా చూసామనుకోండి, చూడు స్నానం చేసొస్తే చాలు ఉమ్మేస్తాడు. బుద్ధుందా నీకి? నెగెటివ్‌గా తీసుకున్నామంటే అదే దుఃఖాన్నిస్తుంది. చూసే దృష్టిని మార్చుకోవాలి. సో, నాకిది ఒక ఎగ్జామ్ లాగా తీసుకోవచ్చు కదా! భగవంతుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు. ఓకే. దీన్ని నేను ఆచరించి చూపించినప్పుడే కదా భగవంతుడికి నేనేంటో అర్థమవుతుంది. ఓహ్! నేను కరెక్ట్‌గా ఎగ్జామ్ పాస్ అయ్యాను అని ఆయన టిక్ ఏసేస్తాడింక. ఆ ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్‌లో మనం పాస్ అవ్వాలి కదా! సో, ఇలా గూడా మనం తీసుకోవచ్చు. మన ఆనందాన్ని డిస్టర్బ్ కాకుండా మన ఆనందానికి ఆనందాన్ని కోల్పోకుండాను ఉంటాము. మన సహజ స్థితిలో ఉంటాము. ప్లస్ ఆ ఎగ్జామ్‌లో గూడా పాస్ అయిపోతాం. సో, మన సహజ స్థితి ఆనంద స్థితి. మన ఆనందానికి అడ్డొచ్చే ఏ విషయాలు మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే మనస్సు నుంచి అన్నీ తొలగించుకొని, మన సహజ స్థితిని, మన సహజ స్థితిలో మనం జీవించాలి. ఏది వద్దు. నాది, నేను, నన్ని ఏమీ వద్దు. గొప్ప స్థితి ఫ్రెండ్స్. ఆ దీపం ఉంది. ఆ దీపానికి కొడి ఉన్నప్పుడు ప్రకాశం తక్కువుంటుంది. ఆ కొడిని రాల్చేయండి. తిరిగి ఆ ప్రకాశం తన ప్రకాశాన్ని తిరిగి మళ్ళా పొందుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాటన్నింటిని రాల్చేయండి. నేను, నాది ఎక్కడెక్కడ పట్టుకున్నామో అన్నీ రాల్చేయండి. తిరిగి మనలో ఉన్న దివ్యత్వం బయటకొస్తది. ఆనందం బయటకొస్తది. ప్రేమ ఇవన్నీ గుణాలు ఆ దివ్యమైన గుణాలతో మనం జీవించగలుగుతాం. ఇవన్నీ ఆచరించినప్పుడే మనమేంటి, మన యొక్క సహజ స్థితి ఇదా? ఇంతేనా ఉంది? ఇదేనా సత్యం అంటే? అని ప్రాక్టికల్‌గా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో, నాకీ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్. మరి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.